నమస్తే, నేను రవిశంకర్ వెల్ల. సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న హాట్ పాలిటిక్స్ అలాగే జాతీయ రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. తడిసిన ప్రతి గింజను కొంటామంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఫస్ట్ తీసుకోండి. రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం. వానాకాలం నుంచి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు, నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరానికి మరమ్మతులు, గత ప్రభుత్వ వ్యయాన్ని వృధా కానివ్వం. తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా, కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు. జూన్ 2న సోనియాతో సభ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తవుతూ ఉండడంతో ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చినా తెచ్చినా పెద్దలకు సన్మానం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న వార్తను చూస్తూ ఉన్నాం. ఇక దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నయవంచన చేస్తోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించిన వార్తను చూడొచ్చు. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు అంటూ ఉన్నారు కేటీఆర్. ప్రజా తీర్పునకు కట్టుబడి సుపరిపాలన అందించాలి. కానీ రేవంత్ బృందం మళ్ళీ గారడీకి బయలుదేరింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ప్రచారం చేసుకోలేకపోయాం. మరే రాష్ట్రంలోనైనా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. నాయకులను కొనుగోలు చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఈటెల రాజేందర్ ఆరోపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తూ ఉన్నారు అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తోంది. కేసీఆర్ లాగే జగన్కు ఓటమి తప్పదు అంటూ ఉన్నారు కిషన్ రెడ్డి. అహంకారానికి గుణపాఠం తప్పదు, ఏపీలో కూటమిదే అధికారం అంటూ తేల్చేశారు కిషన్ రెడ్డి. ఇటలీకి అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు, గప్చుప్గా విదేశాలకు ఉడాయించిన వైనం, వైద్య పరీక్షల కోసం అమెరికా వెళుతున్నట్టు లీకులు, అబ్బే ఇటు రాలేదన్న టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత. టీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారం. గతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపు, స్కిల్ స్కామ్లోనూ బాబు దుబాయ్ బంధం. ఈసారి అదే షెల్ దందాయేనా? గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే అంటూ చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సాక్షి కూడా ఇదే వార్తను హైలైట్ చేస్తుంది. మరోవైపు జగన్ లండన్ పర్యటనను కూడా టీడీపీ నాయకులు ఆక్షేపిస్తోన్న పరిస్థితి. దోచుకున్నది దాచుకోవడానికి లండన్ వెళ్లారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇక బదిలీలతో బరితెగింపు అనే వార్తను చూడొచ్చు. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక సమర్పించింది. దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారనే వార్తను సాక్షిలో చూస్తున్నాం. ఎవరికి ఎన్ని సీట్లో, అభ్యర్థుల లెక్కలు, పార్టీల విశ్లేషణలు, ఇప్పటికే సర్వే బృందాల నివేదికలు, ఆయా టీంలతో చంద్రబాబు 2 గంటలు భేటీ. టీడీపీ కూటమికి 115 సీట్లు అంచనా, మరో లెక్క ప్రకారం 136 దాటొచ్చని విశ్లేషణ. ఇలా ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు విశ్లేషణలు చేసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో పందెం రాయుళ్ల హడావుడి ఎక్కువైంది. బెట్టింగులు కాయాలా వద్దా అనే మీమాంసలో చాలామంది పందెం రాయుళ్ళు ఉన్న పరిస్థితి. ఏపీ ఎన్నికల్లో టీడీపీకే మొగ్గు అనే వార్తను చూడొచ్చు ఈనాడులో. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ పోటీలో ఉండదు. ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ అంచనాను ఈనాడు ప్రచురించింది. ఇక దక్షిణాది మాదే అంటూ ఉన్నారు మోదీ. అక్కడ అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీకే. దేశవ్యాప్తంగా ఎన్డీఏకు 400 సీట్లు అంటూ ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. దాంతోపాటు ప్రజా విశ్వాసమే నా సంపద, నేను ఒక మనిషినే, తప్పులు జరగవచ్చు, కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం, దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మోదీ. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్లో 4వ వంతు ఫిరాయింపుదారులే అనే వార్తను సాక్షిలో చూడొచ్చు. దేశవ్యాప్తంగా 435 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే వారిలో ఏకంగా 106 మంది వలస పక్షులే అనే కథనం ఇది. నేతలు పార్టీలు మారడం, సిద్ధాంతాలు మార్చుకోవడం రాజకీయాల్లో పరిపాటే చాలా ఏళ్లుగా ఉన్న ధోరణే. కానీ సిద్ధాంతాలు, విలువలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే బీజేపీ కొన్నాళ్లుగా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది. పార్టీ మారి వచ్చిన వాళ్ళకి గణనీయంగా
సీట్లు కేటాయిస్తుందనే వార్త ఇది. కాంగ్రెస్లో మమత చిచ్చు అనే వార్తను చూడొచ్చు. కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్. అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు అంటూ ఖర్గే స్పష్టం చేశారు. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను అంటూ, అట్ ది సేమ్ టైం మమతా బెనర్జీని సమర్థించలేను అంటూ అధీర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అధీర్ మా సైనిక యోధుడు అంటూ ఖర్గే కితాబిచ్చారు. మమత వ్యాఖ్యల వివాదాన్ని చల్లబరిచే ప్రయత్నం కూడా చేశారు. ఇక 5వ విడతలో 59% పోలింగ్ జరిగింది. అత్యధికంగా బెంగాల్లో 73.14%, బీహార్లో 53%, మహారాష్ట్రలో 54%, జమ్మూ కాశ్మీర్లో 54%, జార్ఖండ్లో 63%, ఒడిశాలో 61%, యూపీలో 57%, అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్లో 68% ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు 5 విడతల పోలింగ్ పూర్తయింది. ఇంకో 2 విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మంచి రోజులు వస్తూ ఉన్నాయి అంటున్నారు కేజ్రీవాల్. మోడీ వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి మంచి రోజులు త్వరలోనే రాబోతూ ఉన్నాయి అంటూ కేజ్రీవాల్ కామెంట్ చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ ఉంటుంది. చూస్తూనే ఉండండి. నైట్